ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనం చాలా మంది ఆడవాళ్ళు ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా లేదని, ఇంట్లో చిన్నపిల్లలు చెప్పిన మాట వినడం లేదని, భర్త తన మాట వినడం లేదని ఎక్కువగా ఆలోచిస్తూ దానికోసం రెమెడీస్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈరోజు వాటి గురించి కొన్ని చిన్న చిన్న రెమెడీస్ తెలుసుకుందాం. మొదటగా స్త్రీలు ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇంట్లో శక్తి అనేది పెంచుకోవాల్సి ఉంటుంది. ఆ శక్తి పెంచుకునే విధానాలు అనేక రకంగా ఉంటాయి అన్నమాట. మొట్టమొదటగా స్త్రీలు ఇంటి వాతావరణం పరిశుభ్రంగా ఉండేటట్టు చేసుకోవాలి. ఇంటి ముందు తులసి చెట్టు ఉండేటట్టు చేసుకోవాలి. ఇంటి ముందు తులసి చెట్టు ఉంటేనే లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశిస్తుందన్నమాట. లక్ష్మి అంటే ఐశ్వర్యాన్ని ప్రసాదించే దేవత. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. లక్ష్మి ఇంట్లోకి రావాలంటే ఇంటి ముందు తులసి చెట్టు ఉండి తులసికి ఆరాధన జరిగే విధంగా ఉంచుకోవాలి. అలాగే ఇంటి గడపకి పసుపు కుంకుమలు పెట్టే ఆచారం చాలా వరకు తగ్గిపోతుంది. పసుపు కుంకుమలు శుక్రవారం కానీ మంగళవారం కానీ కడపకి ధరింపజేసేటట్టు ఉండాలి. కడప కూడా కడప లక్ష్మిగా పూజించడం అనేది జరుగుతుంది. ఇంట్లో పొద్దున సాయంత్రం దీపారాధన ఉండేటట్టు చేసుకోవాలి. ఇంట్లో ఆడవాళ్ళు జాబ్కి వెళ్ళేటట్టయినా సరే కొంత సమయం చూసుకొని పొద్దున్నే దీపారాధన చేయడం, లేదా వీలు కాకపోతే సాయంత్రం ఇంట్లో దీపారాధన జరిగేటట్టు చూసుకోవాలి. దీపారాధన చేసే ఇంట్లో ఏ ఇంట్లో అయితే రోజు ప్రతినిత్యం దీపారాధన జరుగుతుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఉంటుంది. చాలా వరకు దీపారాధన చేసే అలవాటు తగ్గిపోతుంది. కాబట్టి రోజు ఇంట్లో దీపారాధన జరిగేటట్టు చూసుకోండి. ఇంట్లో దీపారాధన చేసి సమయం ఉన్న ఆడవాళ్ళు, గృహస్థులైన ఆడవాళ్ళు ఏదైనా స్తోత్రం కానీ ఏదైనా మంత్రం కానీ జపం చేయడం అలవాటు చేసుకోవాలి. ఏ స్త్రీ అయితే రోజు పంచోపచార పూజ చేసే విధానం ఉంటుందో ఆ స్త్రీలకి ఐశ్వర్యాన్ని ఆకర్షించగలిగినటువంటి శక్తి ఉంటుంది. ఏ స్త్రీ సరిగ్గా పూజలు చేసి శక్తి పెంచుకోగలుగుతుందో ఆ స్త్రీ యొక్క భర్తకు బాగా కలిసి వస్తుందన్నమాట. చాలా మంది భర్తలు బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళ భార్యలు ఎక్కువగా పూజలు చేయడం వల్ల బాగా కలిసి వస్తుంది. ఈ గృహస్థులైన ఆడవాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్న సమయాల్లో ఎక్కువగా దీపారాధన చేసినప్పుడు శ్రీచక్ర అర్చన కానీ, వీలైతే శ్రీచక్రాన్ని యంత్ర రూపంలో తెచ్చిపెట్టుకోవడం చాలా ఉత్తమము. ఒకటి భూప్రస్థారం కానీ మేరు ప్రస్థారం కానీ తెచ్చించుకొని పూజలు చేయడం ద్వారా లక్ష్మీదేవి ఆకర్షణ అనేది ఎక్కువగా ఉంటుంది. చిన్న పరిమాణంలో తెచ్చిపెట్టుకొని ఆ ఇంటికి తగిన పరిమాణంలో శ్రీచక్రాన్ని ఉంచి పూజ చేసుకోవడం చాలా ఉత్తమము. కాబట్టి శ్రీచక్రాన్ని తెచ్చి ఇంట్లో ఉంచుకొని పంచలోహాలతో చేసిన శ్రీచక్రం అయితే చాలా ఉత్తమమైంది. అటువంటి శ్రీచక్రానికి ఖడ్గమాలతో కానీ లలితా సహస్రనామాలతో కానీ కుంకుమార్చన చేయడం ద్వారా లలితాదేవి సంతృప్తి చెంది ఆ స్త్రీకి వశీకరణ శక్తిని, ఏదైనా కోర్టు కేసుల నుంచి ఆపగలిగినటువంటి శక్తిని, శత్రువుల నుంచి కుటుంబాన్ని కాపాడాల్సినటువంటి శక్తిని చాలా ఎక్కువగా ప్రసాదిస్తుంది. ఏ స్త్రీ అయితే లలితా సహస్రనామాలు రోజు పారాయణం చేస్తుందో అటువంటి స్త్రీకి భర్త ఆకర్షితులై ఉంటారు. చాలా మంది స్త్రీలు ఈ మధ్య అడిగే విషయం ఏంటంటే మా భర్త మా మాట వినట్లేదు అని అడుగుతూ ఉంటారు. అటువంటి స్త్రీలు లలితా సహస్రనామాలు కుంకుమార్చన చేయడం ద్వారా భర్త భార్యకి ఆకర్షితుడవుతాడన్నమాట. కాబట్టి శ్రీచక్రార్చన, లలితా సహస్రనామాలు అనేది గృహస్థులైన ఆడవాళ్ళు అలవాటు చేసుకోవడం చాలా ఉత్తమమైన ప్రక్రియ. ఏ స్త్రీ అయితే లలితా సహస్రనామాలు ప్రతి నిత్యం పారాయణ చేస్తుందో అటువంటి స్త్రీకి మొహంలో అమ్మవారి ఆకర్షణలు, అమ్మవారి కళలు అనేది ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. మొహం కూడా చాలా కళగా తయారవుతుందన్నమాట. కాబట్టి లలితా సహస్రనామాలు అనేది ప్రతి స్త్రీ అలవాటు చేసుకోవడం ద్వారా ఆ ఇంట్లో తన మాట అనేది చెల్లుతుంది. ఈ విధంగా లలితాదేవిని ఆరాధించడం ద్వారా శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కూడా చాలా పుష్కలంగా ఉంటుంది. అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రక్రియల్లో కుంకుమార్చన ఒకటి. శివుడికి అయితే అభిషేక ప్రియుడు, అమ్మవారు అర్చన ప్రియ, గణపతి ప్రసాద ప్రియుడు అన్నమాట. కాబట్టి ఎవరికి చేయాల్సిన విధానంలో వాళ్ళకు అర్చనలు చేయడం ద్వారా చాలా ఉత్తమ ఫలితాలు అనేది పొందొచ్చు. స్వస్తి.